ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయిన కర్నూల్ మెడికల్ కాలేజ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. కాలేజ్ ఎస్టాబ్లిష్ ఇయర్ ఏంటి? ఎంబీబీఎస్ సీట్స్ ఎన్ని ఉన్నాయి? నీట్ కట్ ఆఫ్ ఏంటి? ఫీజెస్ ఎలా ఉంటాయి? హాస్టల్ ఫెసిలిటీ ఉంటుందా? స్కాలర్‌షిప్స్ ఉంటాయా? పీజీ కోర్సెస్ ఏమేం ప్రొవైడ్ చేస్తుంటారు? సాలరీ ఆపర్చునిటీస్ ఏంటి? మరియు ఈ కాలేజ్ లో సీట్స్ రావడానికి అప్రాక్సిమేట్ గా ఎంత ర్యాంక్ కావాలో కంప్లీట్ గా డీటెయిల్స్ చూద్దాం. ఇది వచ్చేసి కర్నూల్ మెడికల్ కాలేజ్. దీన్ని పాపులర్ గా కేఎంసీ అని కూడా పిలుస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఓల్డెస్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లో ఒకటి. ఇది కర్నూలు ఆంధ్రప్రదేశ్ లో లొకేటెడ్ అండ్ 1956 లో ఎస్టాబ్లిష్ చేశారు. 70 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ కాలేజ్ కి ఉంది. ఇది వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. వీళ్ళకి టీచింగ్ హాస్పిటల్ కనుక చూసుకుంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలు అవైలబుల్ గా ఉంది. కర్నూలు మెడికల్ కాలేజ్ అనేది రాయలసీమ రీజియన్ లో మెడికల్ ఎడ్యుకేషన్ కి బ్యాక్ బోన్ లాంటిది. అయితే ఎంబీబీఎస్ సీట్స్ గురించి చూస్తే టోటలీ 250 ఎంబీబీఎస్ సీట్స్ అనేవి ఉన్నాయి. ఇంకా ఈ కాలేజ్ లో పేషెంట్ ఇన్ఫ్లో అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అండ్ క్లినికల్ లెర్నింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వీళ్ళు ఆఫర్ చేసే కోర్సెస్ లైక్ అండర్ గ్రాడ్యుయేట్ లో ఎంబీబీఎస్, పోస్ట్ గ్రాడ్యుయేట్ లో ఎండి అండ్ ఎంఎస్, సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ లో డిఎం కార్డియాలజీ, డిఎం న్యూరాలజీ, డిఎం నెఫ్రాలజీ, ఎంసీహెచ్ యూరియాలజీ, ఎంసీహెచ్ న్యూరో సర్జన్, ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జన్ అండ్ చాలా స్పెషలైజేషన్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. అండ్ ఫీజెస్ చూస్తే గవర్నమెంట్ కోటా ఎంబీబీఎస్ ఫీజు అప్రాక్సిమేట్లీ 15,000 ఉంటుంది ఇయర్ కి. అండ్ టోటల్ గా ఎంబీబీఎస్ ట్యూషన్ ఫీ వచ్చేసి అరౌండ్ 67,500 దాకా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి మీ కోర్స్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి. హాస్టల్ అండ్ ఎగ్జామినేషన్ ఫీజెస్ అనేవి వేరుగా ఉంటాయి, అవి వేరుగా కట్టుకోవాల్సి వస్తుంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కాబట్టి ప్రైవేట్ కాలేజెస్ తో కంపేర్ చేసుకుంటే ఫీజు చాలా తక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ హాస్టల్ ఫెసిలిటీస్ చూస్తే కర్నూల్ మెడికల్ కాలేజ్ లో సపరేట్ హాస్టల్స్ అనేవి అవైలబుల్ గా ఉంటుంది బాయ్స్ అండ్ గర్ల్స్ కి. ఫెసిలిటీస్ కి వస్తే మెస్ ఉంటుంది, లైబ్రరీ ఉంటుంది, రీడింగ్ రూమ్స్ ఉంటాయి, స్పోర్ట్స్ ఫెసిలిటీ ఉంటుంది అండ్ వైఫై కూడా సెలెక్టెడ్ ఏరియాస్ లో అవైలబుల్ గా ఉంటుంది. హాస్టల్ మెస్ చార్జెస్ అనేవి కంపేర్ చేసుకుంటే అఫోర్డబుల్ గానే ఉంటుంది. స్కాలర్షిప్ అనేది అవైలబుల్ గా ఉంది అంటే ఉంది. ఎవరైతే ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్, ఎన్ఎస్సి స్కాలర్షిప్స్ అనేవి అవైలబుల్ గా అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ స్టూడెంట్స్ కి ఫీ రియంబర్స్మెంట్ బెనిఫిట్స్ కూడా అవైలబుల్ గా ఉండొచ్చు. నెక్స్ట్ నీట్ కట్ ఆఫ్ కి వస్తే లాస్ట్ ఇయర్ ట్రెండ్ ప్రకారం ఆల్ ఇండియా కోటాలో జనరల్ కేటగిరీకి క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి అరౌండ్ 18,000 to 19,000 మిడిల్ లో ఉంది. అండ్ స్టేట్ కోటా ఓసీ కేటగిరీకి వచ్చేసి అరౌండ్ 38,000 ర్యాంక్ వరకు సీట్ వచ్చిన కేసెస్ ఉన్నాయి. కేటగిరీ బట్టి కట్ ఆఫ్ అనేది మారుతూ ఉంటుంది. సో నీట్ ప్రిపరేషన్ చేస్తున్న స్టూడెంట్స్ ర్యాంక్ కేటగిరీ ప్రకారం ప్లాన్ చేసుకోవాలి. ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యాక కెరియర్ ఏముంటుంది అంటే ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యాక మీరు గవర్నమెంట్ డాక్టర్స్ గా, జూనియర్ రెసిడెంట్స్ గా, మెడికల్ ఆఫీసర్ గా, ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్స్ గా లేదంటే పీజీ ప్రిపరేషన్ కూడా చేయొచ్చు. అయితే సాలరీస్ ఎలా ఉంటాయి వీళ్ళకి అంటే స్టార్టింగ్ అనేది పర్ ఇయర్ కి వచ్చేసి 6 to 12 LPA ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎంఎస్ కంప్లీట్ అయిన తర్వాత 15 to 30 lakh దాకా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ మీరు సూపర్ స్పెషాలిటీలో కనుక కోర్స్ కంప్లీట్ చేస్తే 25 to 60 అబౌవ్ 60 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ ఇన్కమ్ కూడా ఎక్కువ అవుతుంటుంది. అసలు కర్నూల్ మెడికల్ కాలేజ్ ని ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే 70 years ఆఫ్ లెగసీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, అఫోర్డబుల్ ఫీజెస్, 250 ఎంబీబీఎస్ సీట్స్, ఎక్సలెంట్ క్లినికల్ ఎక్స్పోజర్, స్ట్రాంగ్ గవర్నమెంట్ హాస్పిటల్ ట్రైనింగ్, గుడ్ పీజీ ఆపర్చునిటీస్, హై పేషెంట్ ఫ్లో. కర్నూల్ మెడికల్ కాలేజ్ ఆస్పిరెంట్స్ కి టాప్ చాయిస్ గా నిలుస్తుంది. సో దట్స్ ఇట్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ.